వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలకు హాజరైన ప్రముఖ నేతలు. జిల్లాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అతలాకుతలం, పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదకరంగా మూసీ నది, రోడ్లపై ప్రవాహం, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఉమ్మడి మెదక్లో 469 వైకుంఠ ధామాలు నిర్మాణం, గ్రామాలకు దూరంగా నిర్మించడంతో నిరుపయోగం. ఆదిలాబాద్లో బోడకాకరకు ఫుల్ డిమాండ్, ఔషధ గుణాలు ఉండడంతో కొనడానికి ఆసక్తి. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ చేసిన సేవలను కొనియాడారు నేతలు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం కాంగ్రెస్ శ్రేణులందరికీ స్వయంగా కేకును తినిపించారు మంత్రి పొంగులేటి. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మహబూబ్ నగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జీఎంఆర్లు ఆవిష్కరించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గతంలో తొలగించారు. దాంతో రాజీవ్ జయంతి సందర్భంగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కాంగ్రెస్ శ్రేణులు నెమరువేసుకున్నాయి. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు అంటే, లక్షల మంది యువకులు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులయ్యినరు, దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంటున్నారు. కొన్ని వేల కంపెనీలు ఈరోజు భారతదేశంలో ఐటీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి. ప్రపంచంలోనే గొప్ప ఐటీ సంస్థలన్నింటిలో కూడా సిఈఓ, సిటిఓ, ఎండి, చైర్మన్ స్థాయిలో ఈరోజు భారతదేశ బిడ్డలు ఉన్నారు అంటే దానికి బీజం వేసింది కొన్ని లక్షల మందికి ఈరోజు మార్గం చూపించింది. కాబట్టే అందరూ కూడా వారిని ప్రేమతో, ఆప్యాయతతోటి వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఐటీ రంగంలోనే కాదు, ముఖ్యంగా మహిళలకేమి, అదేవిధంగా యువతను కూడా ప్రోత్సహించి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి. యువతకు ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప మహానుభావుడు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. హుజూరాబాద్ పట్టణంలోని బస్ డిపో క్రాస్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో అతి చిన్న వయసులో 40 ఏళ్లకే 6వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టెలికాం రంగంలో కానీ, విమానయాన రంగంలో కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలో కానీ అప్పుడు తీసుకున్నటువంటి వారి యొక్క సంస్కరణ వల్లనే ఈరోజు ఆ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే వారిని భారతదేశ సమాచార విప్లవ పితామహుడుగా పేర్కొంటారు. వారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి. నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు లేనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేడు ప్రజల్లో వారి యొక్క ఆశయాలను తీసుకెళ్తున్నారు. భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సాంస్కృతిక కళా వారసత్వ సంపద తెలంగాణ ప్రజలకు వరమని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంత్రి సీతక్క ఎమ్మెల్యేలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టను సందర్శించారు. జూపల్లి పాండవుల గుట్ట వీడియోను ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. కొడవటంచా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అపారమైన అడవులు, చారిత్రక ఆలయాలు, కోటలు ఇక్కడ ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఆలయం రామప్ప అని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ప్రతి నెలా టూరిజం పర్యటన చేయాలని కోరారు జూపల్లి. రాష్ట్రంలో అన్ని జిల్లాల వరంగల్ జిల్లాలో చాలా టూరిజం ప్రమోట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, దేవాలయాలు, జలాశయాలు, అట్లాగే ఫారెస్ట్, అడవి, చాలా రకాల ఉన్నాయి. అందులో
ఈ వరంగల్ జిల్లాలో భాగంగా ఇక్కడ మనం భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో రేగొండ మండలంలో ఉన్న ఇక్కడ పాండవుల గుట్ట. ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుకునేవాళ్ళు పాండవులు 14 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విన్నాం. వీళ్ళకి వచ్చిన తర్వాత అంటే 1000 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రుణమాఫీ చేపట్టింది. అయితే అధికారుల అలసత్వం, సొసైటీ, బ్యాంకర్ల నిర్వాకంతో వందలాది మంది రైతులు రుణమాఫీకి అర్హత పొందలేదు. దీంతో ఆందోళన బాటపట్టారు నిజామాబాద్ జిల్లా రైతులు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ ప్రకటించింది. ఇప్పటికే 3 విడతల్లో రుణమాఫీ చేసింది. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, రెండవ విడతలో 1,50,000, మూడవ విడతలో 2 లక్షల వరకు రుణమాఫీని ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 1,00,000 రూపాయల వరకు 522.65 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రెండవ విడతలో 1,50,000 వరకు 410.54 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. మూడవ విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 536.16 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. అయితే ఇంకా 1.23 లక్షల మంది రైతులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఆందోళన బాట పట్టారు రైతులు. జిల్లాలోని పలు సొసైటీల్లో, బ్యాంకుల్లో గత 2023 సంవత్సరంలో రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అయితే రికార్డుల్లో వీరి వివరాలను ఆలస్యంగా నమోదు చేశారు. దీంతో వీరంతా రుణమాఫీకి అర్హత పొందలేదు. సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగింది. మాక్లూర్, రెంజల్, బోధన్, ఆర్మూర్, జక్రాన్పల్లి, డిచ్పల్లి, నవిపేట, వర్ని, మోస్ట్రా, చెందూర్, కోటగిరి ఇలా పలు సొసైటీల్లో సిబ్బంది అలసత్వంతో రుణమాఫీకి రైతులు దూరమయ్యారు. అటు బోధన్లోని ఓ బ్యాంకులో పంట రుణం తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ దక్కలేదు. అర్హత ఉన్నా రికార్డుల్లో ఆలస్యంగా నమోదైన కారణంగా వారంతా రుణమాఫీకి దూరమయ్యారు. ఆగస్టు 15వ తారీఖు పూర్తిగా ప్రతి ఒక్క రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ప్రతి రైతులలో ఏ రైతుకు అడిగినా కూడా 2 లక్షల రుణమాఫీ మాఫైనట్టు చెప్పినటువంటి సందర్భం లేదు. మా మొత్తం బోధన్ ప్రాంతంలో 1-2 రైతులను తప్పించి ఏ రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్లో ఉన్నటువంటి తీవ్ర ఆందోళనను పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకు వెంటనే బేషరతుగా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయించి జిల్లాలోని పలు సొసైటీలు, బ్యాంకులు పంట రుణాలకు సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించలేదు. దీంతో రుణమాఫీ దక్కని రైతుల సంఖ్య 1,00,000 దాటింది. వీరంతా పంట రుణమాఫీకి అర్హులైన అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాఫీకి నోచుకోలేదు. దీంతో నిత్యం సొసైటీలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో రుణమాఫీ అందరికీ రాకపోవడంతో ఇటీవల బ్యాంకు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం వేల్పూర్ చౌరస్తాలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,230 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ 3 విడతల్లో కలిపి కేవలం 1,500 కోట్లు మాత్రమే చేసిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులను నిండా ముంచి మోసం చేసింది. 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత మళ్ళా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. 3 సార్లు మాట ఇచ్చి రైతులను నిండా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని రైతాంగం కదిలి వచ్చింది. ఇవాళ పోరుబాట పట్టింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది రైతులు ఉంటే, అర్హులైన రుణమాఫీ చేసిన రైతులు ఉంటే కేవలం 15,800 మందికి మాత్రమే రుణమాఫీ చేసినారు. ఇంకా 31,221 మందికి రుణమాఫీ చేయాలి బాల్కొండ నియోజకవర్గంలో. మరి అందుకే ఈ రైతులంతా ఆగ్రహంతో ఇక్కడికి వచ్చినారు. రుణమాఫీ దక్కలేదని మనస్తాపంతో కామారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
రైతులందరికీ రుణమాఫీ ఒకేసారి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తీరుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడేసిందన్నారు. రుణమాఫీపై అబద్ధాలు మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్ రావులకు ప్రజలు రైతులే బుద్ధి చెబుతారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రాణాలను బలి తీసుకుందని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు ఎమ్మెల్యే విజయరామారావు. దాన్ని మరిచి ఇంతసేపు కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి, ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలే అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి దగ్గర 22,37,848 అకౌంట్లలో మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. దగ్గర 34,01,064 మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అసలు రైతు రుణమాఫీ జరగలేదు, ఏదో జరిగిందనే విధంగా మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ జరిగిన దానిలో కూడా 42 లక్షల రైతులకు ఇవాళ అకౌంట్లు ఉంటే, రైతు రుణమాఫీ జరిగేది ఉంటే అలా 42 లక్షల అకౌంట్లలో దాదాపు 2 లక్షల అకౌంట్లలో ఇవాళ భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు. భార్య పేరు మీద భూమి పట్టా పాస్బుక్ ఉంటే భర్త ఇవాళ తీసుకున్నాడు. వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకున్నాడు ఇవాళ. అట్లా దాంతో 1,70,00,000-1,80,000 అకౌంట్లు ఇవాళ ఆ రకంగా నిలిచిపోయినాయి. ఇంకొక దగ్గర 4 లక్షలు ఈ రాష్ట్రం మొత్తంలో 4 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి అకౌంట్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆధార్ నంబర్ కానీ మిగతా 2 లక్షల పైచిలకు రుణాలు బాకీ ఉన్నోళ్ళు కానీ ఈ రకరకాలతోని ఇంకొక 6-7 లక్షల వరకు ఇంకా ఈ రాష్ట్రంలో బాకీ ఉన్నారు. కొంతమంది మొత్తానికే 4-4.5 లక్షలు అసలు మొత్తానికే రుణం మొండి బకాయిలు ఉండి 2014 నుంచి అసలు రెన్యువల్ చేసుకొని వాళ్ళే ఈ రాష్ట్రంలో 4 లక్షల పైన ఉన్నారు. ఇంత లెక్కలు పెట్టుకొని ఇన్ని పెట్టుకొని ఇద్దరు బావా బొమ్మ కలిసి మన దొంగాట ఆడుకుంటా పోటీ పడుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. పాపం బండి సంజయ్ నిన్న మాట్లాడాడు, ఆయన లెక్కలు సరిగా చూసుకొని అంటున్నాడు, అవగాహన లేనట్టున్నాడు. రాష్ట్ర హోంశాఖ మంత్రి గతంలో బీజేపీ అధ్యక్షుడు చేసిండు. అసలు అకౌంట్లే 42 లక్షల చిల్లరున్నాయి. మరి పాపం 60 లక్షల పైన ఆయనకి ఎక్కడ కనబడ్డాడు. మన ఇండియాలో గిట్లా భారతదేశంలో గిట్లా అక్కడ ఇట్లా పేపర్ చూసుకొని ఆయన ఇక్కడ మాట్లాడుతూ హోంశాఖ సహాయ మంత్రి కదా, ఎందుకంటే దేశ లెవెల్ ఎక్కుంటుంది ఆయనకు. ఆయన ఇవాళ మర్చిపోయి 60 లక్షలు అంటే మేము ఎక్కడ తిరిగినా మా కమిషనర్ సాబు మేము 7 ఎన్నికలు ఆడినా 60 లక్షలు దొరుకుతలేము. ఎట్టుంచి ఎటుకొచ్చినా కంప్యూటర్ ఇట్టుంచి అటు వచ్చినా అట్టుంచి ఇటు వచ్చినా 42 లక్షలు దాటలేదు. కాబట్టి ఉదా ప్రయత్నాన్ని మానుకోండి. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలో. రైతులు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో నిర్మించిన వైకుంఠధామాల్లో సౌకర్యాలు లేక అంత్యక్రియలకు జనం ఇబ్బంది పడుతున్నారు. కరెంటు సప్లై, వాటర్ సౌకర్యాలు లేకపోవడంతో వైకుంఠధామాలో ప్రజలకు పనికి రాకుండా పోతున్నాయనే విమర్శలున్నాయి. మెదక్ జిల్లా కేంద్రం శివార్లో గత ప్రభుత్వ హయాంలో 2 కోట్లతో చేపట్టిన వైకుంఠ ధామం నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఏండ్లు గడుస్తున్నా అది పూర్తి కాలేదు. వైకుంఠ ధామం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేకపోగా, ఒకవేళ పూర్తయినా రోడ్డు కంటే 15 ఫీట్ల లోతులో నిర్మించటం వల్ల పెద్ద వర్షం పడితే అక్కడ జలమయంగా మారుతోంది. వైకుంఠ ధామం నిర్మిస్తున్న ప్రదేశం పట్టణానికి దాదాపు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. మెదక్ నుంచి మక్తభూపతిపూర్ వైపు వైకుంఠ ధామానికి వెళ్లే రోడ్డు కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు బురదమయంగా మారుతోంది. వాహనాలకే కాదు, కాలినడకకు సైతం వీలు లేకుండా తయారవుతోంది. కనీస అవగాహన లేకుండా అనువుగాని చోట వైకుంఠ ధామం నిర్మాణం చేపట్టడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాకు వైకుంఠంగా అది కట్టిరు, మశాన వాటికి కట్టిరు కమ్మలేదు సార్. ఎట్లా మళ్ళా దాని పరిస్థితి ఏంటి? అది కట్టేందుకు కట్టకేందుకు చెప్పు అంతే కదా సార్. దానికి తొవైతే కావాలి కదా సార్. పోయేందుకు తోవలేంది ఎందుకు? అది పెద్దింట కట్టుకున్నట్టు అయిపోయింది. దాని తోవ కావాలి. మేము ఎక్కడికి వెళ్ళన్నా దాని తోవ అయితే అటు నుంచా ఇటు నుంచా ఏ బంధు నుంచి అయినా ఒక బంధుకి వెళ్ళి తోవ కావాలి. అట్లా అయితే అది పని చేస్తారు, లేకపోతే ఏం సార్ అది ఏమిటో పని చేయదు కదా సార్. అది
జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు చెరువు శిఖం భూముల్లో నిర్మించగా మరికొన్ని అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న శ్మశాన వాటికలలో అంత్యక్రియలు చేసేందుకు జనం వెనకాడుతున్నారు. గత ప్రభుత్వం మెదక్ జిల్లాలోని 469 గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించింది. ఒక్కో గ్రామానికి 12 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరు చేసింది. కానీ అవి ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాయో పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం వైకుంఠ ధామాలకు నిధులను మంజూరు చేసింది. ఆ నిధులను దుర్వినియోగపరుస్తూ లోతట్టు ప్రాంతాల్లో మరియు కుంటలలో వైకుంఠ ధామాలను నాసిరకంగా నిర్మించి గత ప్రభుత్వం తప్పు చేసింది. ఇప్పుడున్న కొత్తగా గత 7 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ వైకుంఠ ధామాలను బాగుపరిచి వాడుకలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా చోట్ల నిర్మాణం పూర్తయిన వైకుంఠ ధామాలు వాడుకలోకి తీసుకుని రావటంలో గ్రామస్థాయి అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో వానాకాలంలో వరదలు వస్తే మునుగుతాయని తెలిసినా పట్టించుకోకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బతికించడం కోసమే వైకుంఠ ధామాలు నిర్మించారన్న విమర్శలున్నాయి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో చాలా గ్రామాల్లో అవి వినియోగంలోకి రాలేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో వైకుంఠ ధామాల్లో దహన సంస్కారాలు చేయకుండా పాత శ్మశానాలు, పొలాలు, ఇతర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. అది ఇప్పుడు ఎవరైనా అనిపోతే దేనికి పనికి రాకుండా ఉంది. అది తోవనైతే కంపల్సరీ ఉండాలి. ఎవ్వరి పొలాలకైనా సరే తీసుకుపోవాలి. అందరికీ మంచిగా ఉంటుంది. అది 5 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అందులో ఎవరిని గుట్లా పెడతలేరు. అది కట్టి గుట్లా వేస్ట్ అయిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం, జీపీల్లో నిధులు లేకపోవడం లాంటి కారణాలతో వైకుంఠ ధామాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఆర్భాటంగా కార్యక్రమాలు చేసినా అమలులో చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు జనం. రాష్ట్రంలో 6 ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఆమె దగ్గరున్న అదనపు బాధ్యతలను తొలగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్ను నియమించగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవను నియమించింది ప్రభుత్వం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహద్ బాజేపై హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిఠల్ను నియమించింది. హెచ్జిసిఎల్ ఎండీగా సర్పర్కో అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో 6 ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఆమె దగ్గరున్న అదనపు బాధ్యతలను తొలగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దానకిషోర్ను నియమించగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవను నియమించింది ప్రభుత్వం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహద్ బాజేపై హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిఠల్ను నియమించింది. హెచ్జిసిఎల్ ఎండీగా సర్పర్కో అదనపు బాధ్యతలు అప్పగించింది. కోల్కతాలో మెడికో హత్యాచారం, ఉత్తరాఖండ్లో నర్సుపై సామూహిక లైంగిక దాడికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీ ర్యాలీ చేపట్టారు. గ్లోబల్ రెయిన్బో స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో డాక్టర్ కూరపాటి ప్రదీప్, ఐఎంఏ ట్రెజరర్ డాక్టర్ స్వప్నశ్రీ పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు ఆసుపత్రుల్లోనే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అత్యాచారాలను అరికట్టే విధంగా కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓవరాల్గా ఐఎంఐ సైడ్ నుంచి డాక్టర్స్ అందరూ కూడా ఒకరోజు కంప్లీట్గా ఓపీ సేవలు బంద్ చేసి రోడ్లు ఎక్కారు. బట్ 9వ తారీఖు ఈవెంట్ ఇష్యూ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముద్దాయిల్ని పట్టుకోలేదు, దోషుల్ని శిక్షించడం జరగలేదు. అండ్ దురదృష్టం ఏంటంటే ఒక మహిళా సీఎంగా ఉన్న రాష్ట్రంలో 12 మంది మహిళా ఎంపీస్ ఉన్న రాష్ట్రంలో ఒక్కరు కూడా ఈ ఇష్యూపై గలం ఇప్పకపోవడం నిజంగా శోచనీయం. దీని వెనక ఎంతమంది పెద్దవారు ఉన్నా, ఎంత పెద్ద పొలిటీషియన్స్ ఉన్నా, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా, డాక్టర్స్ కానీ, ఇప్పుడు ఒక మహిళా డాక్టర్కి జరిగిందని ఒకటే కాదు, ఒక మెడికల్ ఫీల్డ్ అనే కాదు, ఏ వర్క్ ప్లేస్లో కూడా మహిళలకి సేఫ్టీ లేదు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క ఇష్యూ జరిగిందని మనము నిరసన తెలపడం ఒకటే కాదు, ఇలాంటి ఎటువంటి జరిగినా కూడా రాబోయే భవిష్యత్తులో కొత్త చట్టాలు తీసుకురావాలి, సత్వర న్యాయం జరిగే చట్టాలు తీసుకురావాలని మా ప్రొటెస్ట్. సో ఆల్రెడీ
తన ప్రాణం పోగొట్టుకుంది. తనకిప్పుడు మనం ఏ రకంగా కూడా ముద్దాయిల్ని దోషుల్ని శిక్షించినా కూడా మనం తనకి న్యాయం చేయలేము, వారి కుటుంబానికి న్యాయం చేయలేము. బట్ రాబోయే రోజుల్లో ఇటువంటి ఏవి జరగకుండా ఉండాలంటే చట్టాలని దానికి తగ్గట్టుగా అమెండ్ చేసుకొని కొత్త చట్టాలను తీసుకురావాలని ఈ ప్రొటెస్ట్ అంతా కూడా. ఎక్కడెక్కడ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడితో ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఐఎంఏ ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. వీఆర్ దేర్ అండ్ వీ వాంట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద ఇండియా టు టేక్ అన్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ దిస్ ఇష్యూ అండ్ టు రేజ్ ద వాయిస్ టు ద ఇష్యూ. ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా ఇంకా వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా శిక్ష పడాలి. అండ్ ఇలాంటి జరగకూడదు. ఎంతోమంది మానసిక రోగులు, ఎంతోమంది వికృత చర్యలు చేసే వాళ్ళు ఉంటారు, కానీ వీ నీడ్ ప్రొటెక్షన్. I request central and the state governments to give the protection to the every institution, especially to the ladies. అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు. ఎందుకంటే ఇది ఒక వర్క్ ప్లేస్లో ఒక డివైన్ హాస్పిటల్ అనేది ఒక డివైన్ ప్లేస్. అలాంటి ప్లేస్లో ఇలాంటి విషయం జరగడం అనేది ఎంత నీచమైన చర్య ఇది, అండ్ ఎంత సిగ్గుచేటు ఇలాంటి జరగడం. సో గవర్నమెంట్ ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే బోడకాకరకు మంచి డిమాండ్ ఉంది. అక్కడి అరణ్యంలోని వనమూలికల ప్రాంతాల్లో కాస్తున్న బోడకాకర సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. బీపీ, షుగర్, క్యాన్సర్ రోగాలను దరిచేరనీయడం లేదు. దీంతో బోడకాకర ధర చికెన్, మటన్లతో పోటీ పడుతోంది. దశాబ్దాలుగా వనమూలికల వృక్షాల మధ్య కాస్తున్న బోడకాకర ఆహారంతో ఆదివాసులు ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్, షుగర్, బీపీ రోగాలేవి ఏజెన్సీలోని గిరిజన గ్రామాల దరిచేరవు. ఉట్నూర్, నార్నూర్, సిరికొండ, ఇచ్చోడ, నేరడిగొండ, ఇంద్రవెల్లి, గాదిగూడ, జైనూర్, లింగాపూర్, కేరమెతి, తిర్యాణి, రెబ్బన, జన్నారం, కడెం, ఖానాపూర్, బాంకిడి మండలాల్లో కవ్వాల్ ఫారెస్ట్ లో విరివిగా బోడకాకర కాస్తుంది. కవ్వాల్, మంగి ఫారెస్ట్ లో ఆయుర్వేదిక్ ఫారెస్ట్ గా వర్ధిల్లుతున్నాయి. సహజ సిద్ధమైన పంటకు కేర్ ఆఫ్ గా ఉన్న బోడకాకర చెట్లు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయి. ఆదిలాబాద్ ఏజెన్సీలో వర్షాకాలం సీజన్లో బోడకాకర విస్తృతంగా లభ్యమవుతోంది. ఇక్కడి గ్రామాల్లో జీవిస్తున్న ఆదివాసీలు షుగర్, బీపీ, చర్మ వ్యాధులు, కిడ్నీ సంబంధిత రోగాలకు దూరంగా ఉన్నారు. వైద్య చికిత్స లేకుండా అత్యధిక మంది ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లభ్యమవుతున్న వనమూలికల చెట్లతో క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స అందిస్తున్నారు. ఈ వనమూలిక చెట్ల మధ్య కాస్తున్న బోడకాకరకు ఔషధ గుణాలు ఉండటంతో ఇవి ప్రతి వర్షాకాలంలో ఆహారంలో భాగంగా మారింది. ప్రోటీన్లతో పాటు వైద్య చికిత్సకు ఉపయోగపడుతోంది. జూన్ నుంచి 3 నెలల పాటు స్థానికులు అడవుల్లో బోడకాకర సేకరించి పట్టణాల్లో కూరగాయల మార్కెట్కు తరలించి లాభాలు పొందుతున్నారు. ఆదిలాబాద్ అడవుల్లో లభ్యమయ్యే బోడకాకరకు జిల్లా వ్యాప్తంగా మార్కెట్ ఉంది. వీటి ధర కిలో 400 నుంచి 600 రూపాయల వరకు పలుకుతోంది. ఆదిలాబాద్ ఏజెన్సీ పరిధిలోని గ్రామాల్లో రోగాలు 15% లోపు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి అటవీ ప్రాంతంలోని అరుదైన వృక్ష సంపదతో దీర్ఘకాలిక రోగాలు నయమవుతున్నాయి. ఆహారంలో బోడకాకర వంటకంగా తింటున్న గిరిజనులు షుగర్, బీపీ, నరాల వ్యాధులతో బాధపడరు. ఏజెన్సీలోని ఫారెస్ట్ లో ఎటు చూసినా బోడకాకరలు దర్శనమిస్తున్నాయి. ఔషధ గుణాలున్న బోడకాకర కూరగాయ పంటను ప్రోత్సహించాలంటున్నారు స్థానికులు. బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటామో, ఈ కాకరకాయలు మేము వారంకు కానీ 15 రోజులకు ఒకసారి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతాం. కాబట్టి అక్కడ మా నైబర్స్ ఏవైతే ఉంటారో ఇంటి పక్క వాళ్ళు కూడా మాకు కూడా తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వీటి మీద ఆసక్తి ఎక్కువ చూపడం జరుగుతుంది ప్రజలకు. ఎందుకంటే 400 కానివ్వండి, 500 అయినా కూడా పర్వాలేదు, మాకు తీసుకెళ్ళండి అని చెప్పడం కారణం ఏంటంటే ఔషధ గుణాలు చాలా పౌష్టికంగా ఉంటాయి కాబట్టి వీటి మీద ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మొదట్లో కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది, కానీ తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుంది. అడవి కాకరకాయ ప్రత్యేకత ఆదిలాబాద్ ప్రత్యేకత అనేది చెప్పొచ్చు. ఇది చూడడానికి కూడా చాలా ముళ్ళుగా ఉంటుంది, రుచిలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆధునిక వ్యవసాయంలో రసాయనిక మిశ్రమాలతో కూరగాయల పంటలు కలుషితమవుతున్నాయి. రోజు వినియోగించే కూరగాయలతో వంటకాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 135% మంది దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గొంతు, మహిళల్లో బ్రెస్ట్, గర్భసంచి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్స్ అలోపతి మందులు రెగ్యులర్ గా వాడుతుండటంతో డబ్బులు ఎక్కువగా ఖర్చవుతున్నాయి. ఫలితానికి ఎక్కువ టైం పట్టడంతో పేషెంట్స్ బాధపడుతున్నారు. ఇక్కడ కొన్ని రోగాలకు వనమూలికలతో మందులు తయారు చేసి ఆయుర్వేద చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఔషధ గుణాలున్న మూలికల మందులను ఆహారంలో కలిపి భుజిస్తున్నారు. ఇది ప్రకృతి వైద్యానికి తోడ్పడుతోంది. జిల్లాలో దాదాపు అడవులు అత్యధికంగా ఉండటం వల్ల
ఈ బోడ కాకరకాయ అనేది ప్రత్యేకంగా మా ఆదిలాబాద్లో కనిపిస్తుంది. దాదాపు ఇది ఆగస్టు నుంచి దాదాపు ఒక 1 మంత్ వరకు ఈ బోడ కాకరకాయలు అనేటువంటి మనకు లభిస్తాయి. దీనివల్ల అనేకమైనటువంటి పోషక విలువలు అనేకం ఉన్నాయి. అలాగే మనకు ఉన్నటువంటి కొన్ని రోగాలు కూడా నయమవుతాయని పూర్వీకులు చెప్పేవారు. ఎత్తైన కొండల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు కింద ప్రాంతాల్లోకి చేరుతుంది. ఈ ప్రాంతాల్లోని కూరగాయల పంటలకు వనమూలికలు కలుస్తున్న వరద నీరు అందుతోంది. దీంతో ఇక్కడ లభ్యమయ్యే కూరగాయలకు మార్కెట్ పెరుగుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో లభ్యమయ్యే బోడకాకరకు భారీగా డిమాండ్ ఉంది. ఇళ్ళనే ఒక వనస్పతి అంటే బోడ కాకరకాయ. బోడ కాకరకాయకు అడవి కాకరకాయలు అంటారు, యా కాటోర్లే అంటారు, కటోల్ అంటారు. ఇది ప్రకృతికి నియమాల లోపడానికి ఇది వస్తుంది. ముందు లెక్క కూరగాయలు ఏది ఉన్నది మన శరీరం లోపల ఏదైనా వ్యాధి ఉండేది దానికి తీసుడు, ముండ్ల లెక్క దానికి పించేసి తీసుడు. ఈ బోడ కాకరకాయ లోపల మస్తు వనస్పతి విటమిన్స్ ఉంటాయి. ఫారెస్ట్లో సహజ సిద్ధంగా లభిస్తున్న బోడకాకర లాంటి కూరగాయలను ఉద్యానవన శాఖ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇవి బులెటిన్.